ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరములోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమును ధ్యానం చేసుకుందాం. బెత్లెహేమ ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పం గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. దేవుడైన యెహోవా మీకా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు మెస్సియాను గూర్చిన ప్రవచనము ఇలాగూ తెలియచేస్తూ ఉన్నారు. రాబో కాలంలో ఇశ్రాయేలీయులను ఏలు రాజు నీలో నుండి వచ్చును అని బెత్లెహేము ఎఫ్రాతా అని యూదా కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు అనే మాట మనం జ్ఞానం చేసుకోవాలి. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. ఆయన ఇప్పటివాడు కాదు, ఆయన అనాదిగా ఉన్న దేవుడు. అనాదిగా ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉన్న దేవుడు, నడిపించిన దేవుడు, ఇశ్రాయేలుకు ముందుగా నడిచిన దేవుడు, ఇశ్రాయేలు పక్షము యుద్ధం జరిగించిన దేవుడు. ఆయన అనాది కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అనగా దేవుడైన యెహోవా నిర్గమాకాండంలో ఇలాగ దేవుని వాక్యంలో ఆయన నామము నాకున్నది, ఆయనకు నా నామమున్నదని చెప్పిన ఏ దూత అయితే ఇశ్రాయేలు ముందు నడిచి వారిని నడిపిస్తూ ఉన్నాడో ఆ దేవుడు ఇశ్రాయేలులకు తోడుగా ఉండి ఆయన సన్నిధి దూతగా వారిని కాపాడుతూ ఉన్న ఆ దేవుడిని గురించి 23వ అధ్యాయం నిర్గమాకాండము 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, ఆయన సన్నిధి నీ జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. నా నామము ఆయనకున్నది, యెహోవా అను నామము, దేవుడు నా ప్రభువైన దేవుడు అన్న నామము, యెహోవా అను నామము ఆయనకున్నది. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతను అనేక మార్లు పరిశుద్ధ లేఖనముల్లో మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుగా, ఆయన ఇశ్రాయేలును రాజుగా. అందుకే సమూయేలు గ్రంథంలో ఇలాగ దేవుడైన మొదట ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఎవరు అని మోషే సెలవిచ్చాడు అంటే, ఆయన 10వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 17వ వచనములో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయనకు భయపడి, ఆయన సేవించి, ఆయన్ని హత్తుకొని జీవించాలని దేవుని వాక్యంలో రాయబడి. ఆయన పరమ ప్రభువును, పరమదేవుడునై ఉన్నాడు. ఆయన నామము యెహోవాను నామము గల దేవుడు. అలాగే ఇశ్రాయేలును ఏల్చి ఉన్నవాడు, వారికి ముందుగా నడుస్తూ వారి పక్షంలో యుద్ధము చేసిన దేవుడు, ఆయన పరాక్రమము గల దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని మోషే సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆ దేవుడు, ఆ రాజుగా ఉన్న ఆ మెస్సియాను గుర్చిన ప్రవచనము దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయనకు నా నామం ఉన్నది,
ఆయన యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువుగా పరలోకములో ఏ దేవుడైతే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు మొరలను విని పరలోకము నుండి దిగివచ్చాడో, ఏ దేవుడైతే వారిని రాజుగా వారికి అధిపతిగా ఉండి వారిని 3వ అధ్యాయం ఇశ్రాయేలు నిర్గమాకాండము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూసి తిని పనుల్లో తమ కష్టపెట్టి వారిని పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో ఉండి వారిని విడిపించుటకు, ఆ దేశంలో ఉండి విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే అబ్రహాముతో మాట్లాడటం కూడా దేవుడు పరలోకం నుండి దిగివచ్చి ఆయన పరమునకు తిరిగి వెళ్ళనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అబ్రహాముతో దేవుడైన యెహోవా మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన పరమునకు తిరిగి వెళ్ళెను, పరలోకమునకు తిరిగి వెళ్ళెను అని దేవుని వాక్యంలో, ఆయన పరలోకం నుండి దిగివచ్చి ఆ వాగ్దానమును అనుగ్రహించి వారి జీవితంలో నెరవేర్చడానికి ఆయన పరలోకం నుండి దిగివచ్చినని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే యాకోబుతో కూడా మాట్లాడిన దేవుడు ఆయన పరమునకు తిరిగి వెళ్ళినని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము ఆయన ప్రత్యక్షత మీకా గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన ఆ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇలాగూ ఆయన సెలవిస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడుగా ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రత్యక్షమయ్యాడు. సంసోను తల్లిదండ్రులకు ప్రత్యక్షమైన నరస్వరూపియగు దేవుని దూత. అలాగే యెహోషువ యుద్ధం చేయనప్పుడు యెహోవా సైన్యాధిపతిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయడానికి ఆయన సైన్యాధిపతిగా పక్షం. అందుకే సమూయేలు భక్తుడు, సమూయేలు ప్రవక్త ఇలాగూ దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు యెహోవాను తమ రాజుగా వారు విసర్జించినందున సమూయేలు వారు మీకు రాజుగానున్న మీ దేవుడైన యెహోవాను మీరు విసర్జించి మీరు చెడుతనము జరిగించారని దేవుని వాక్యంలో రాయబడి 12వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకు మీకు రాజు అయి ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏమో మీరు నాతో చెప్పింది. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతన్ని మీ మీద రాజుగా మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయి ఉన్నను. ఏ రాజు? ఇశ్రాయేలు పక్షముగా ఆయన వారిని కాపాడుతూ సంరక్షించు, వారి పక్షంలో యుద్ధము చేయొచ్చు, వారికి రక్షణను అనుగ్రహించు రాజుగా ఉన్న ఆ దేవుని మీరు విసర్జించారు. కాబట్టి మీరు పాపము చేసి ఉన్నారని చెప్పి ఆ రాజును మీరు విసర్జించారు. కాబట్టి అందుకే దేవుడైన యెహోవా, వారు నిన్ను విసర్జించట్లేదు, నన్ను రాజుగా ఉండకుండా వారు నన్ను విసర్జించారని దేవుడైన యెహోవా, ఆ దేవుడు, ఆ రాజుగా ఉన్నావు. ఆ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు సదాకాలం ఆయన ఉన్నవాడు, నిత్యము ఉన్న దేవుడు. ఎఫ్రాతా బెత్లెహేములో యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామం, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చాను. యూదా వారి కుటుంబంలో నుండి దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి ఆయన రాజుగా మెస్సియాగా వచ్చి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగూ, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టం. కాబట్టి యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. బెత్లెహేములో నుండి ఎఫ్రాతా అనగా బెత్లెహేము, అది ఆదికాండం 35వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. ఎఫ్రాతా మార్గము బెత్లెహేము అని దేవుని వాక్యంలో రాయబడి, ఆ బెత్లెహేము నుండి యూదా వారిని. అందుకే ఆదికాండము
దేవుని వాక్యం 40వ ఆదికాండంలో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. యూదా గోత్రం గురించి ఇలాగ రాయబడి ఉంది. ముందుగానే ఆశీర్వాద వచనమును దేవుడు తన భక్తుల ద్వారా రాయించాడు. కాబట్టి యూదా గోత్ర సింహము, యూదాలో నుండి జనులను ఏలబోవాడు వస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలా వీటన్నిటిని గమనించినప్పుడు దేవుని వాక్యంలో చాలాసార్లు దేవుడు తన ప్రత్యక్షతను గురించి ఆయన అనేక మార్లు వివరిస్తూ చెప్పిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటలలో దేవుని వాగ్దానం, ఆయన రాబో కాలంలో జరగబో వాగ్దానంలో నెరవేర్చడానికి ఆయన ముందుగానే అనేక ప్రవచనములు ఇశ్రాయేలు జనాంగమును ఏర్పరచుకొని యూదా సంతానము నుండి ఒక రక్షకుణ్ణి ఆయన ఈ లోకంలోనికి రప్పించబోతూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము ఈ మెస్సయాను గుర్చిన ప్రవచనం, ఆయన రాజ్యం ఏలబోవాడు. అందుకే యెషయా ప్రవక్త కూడా ఇక్కడ ఆదికాండం 49వ అధ్యాయంలో 8వ వచనం, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 9వ వచనం, యూదా కొదమసింహము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 10వ వచనంలో, యూదా యుద్ధ నుండి దండము తొలగిపోదు అని, అతని కాళ్ళ మధ్యన రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ యూదా గోత్ర సింహముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాబోటకు ముందు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. కానీ నీవు రాజువా అని పిలాతు అడిగినప్పుడు, అవును నేను రాజునే, నీవన్నట్టే అని యేసుక్రీస్తు ప్రభువారి యోహాను సువార్తలో ఆయన ప్రత్యుత్తరం ఇస్తారు. నీవు రాజువా అని అన్నప్పుడు, అవును నేను రాజునే, సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టినని 18వ అధ్యాయము 37-38 వచనముల్లో యోహాను సువార్తలో రాయబడి, ఆయన రాజ్యము నిత్య రాజ్యము. ఆ రాజ్యం గురించి కూడా దానియేలు గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో ప్రవచింపబడింది. ఆ రాజ్యం శాశ్వతమైనది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన్ను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఆ రాజ్యం ఏలేదే ఎవరు? 18వ వచనం, అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందురు, వారి యుగయుగములు యుగాంతం వరకు రాజ్యమేలుదురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో, రాబోయే కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము పొందిన వారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములను పగలగొట్టి నిర్మూలము చేయును, అది యుగయుగముల వరకు నిలుచును. ఆ రాజ్యము క్రీస్తు రాజ్యము. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన మెస్సయ్యాగా రాబోతూ ఉన్నాడు. రాబోయే ఆ రాజ్యము క్రీస్తు రాజ్యము. ఆ రాజ్యము క్రీస్తు రాజ్యం ఆయనని యుద్ధం ఆ రాజ్యము అందుకే మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఆ యుగయుగముల వరకు చూడండి. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనంలో, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. కాబట్టి అదే 12వ అధ్యాయంలో దేవుని వాక్యంలో 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పిన వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడు అపవాది ప్రదోర్బేడున్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ రాజ్యము నిత్య రాజ్యము. ఆ రాజ్యమును స్థాపించడానికి, భూలోకంలో దేవుని రాజ్యమును
స్థాపించడానికి ఆయన ముందుగా దేవుని లోకపాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కాలము సంపూర్ణమైన జరగవలసిన ఏర్పాటును బట్టి ప్రతిదానికి ఒక సమయం దేవుడు నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఆ రాజ్యము, అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఆయన గుర్చిన ఇంకొక ప్రవచనము మనం ప్రతినిత్యం చదువుకొని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడగు తండ్రి. అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచూ ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు సమాధానకర్త యోగు అధిపతి అని పేరు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం కలుగు. సర్వకాలమైన దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆసక్తి కలిగి దీనిని చేయునని చెప్పి మీకా గ్రంథంలో చదవబడిన 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచనము నెరవేర్చబడుతూ ఉంది. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న రాజ్యం అని దేవుని వాక్యంలో. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి రాజ్యం అప్పగించిన అప్పుడు అంతము వచ్చును. ఆయన తండ్రి అయిన దేవుడు రాజ్యము, ఆయన ఈ రాజ్యముగా ఆయన యూదా కొదమ సింహముగా, యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన సింహాసనాసీనుడై రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం ఆ క్రీస్తు యొక్క జననము, ఆయన రాజుగా మెస్సియాగా అనాదిగా ప్రత్యక్షమవుతూ వచ్చిన యెహోవా దేవుడిగా, ప్రభు అయిన దేవుడిగా, ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి ఆయన మొదట మనల్ని రక్షించుటకు రక్షకుడిగా వచ్చి ఆ తరువాత తన రాజ్యమును స్థాపించడానికి ఆయన క్రీస్తు రాజ్యమును, పరలోక రాజ్యమును, దేవుని రాజ్యమును స్థాపించడానికి రాబోతూ ఉన్నాడు. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే దేవుని శక్తి మనకు అవసరమైంది. దేవుని రాజ్యము మాటలతో కాదు, అది శక్తితో ఉంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, అది నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందు ఆనందమైంది. కాబట్టి ఆయన మెస్సియాగా ఈ లోకంలోనికి వచ్చి తన రాజ్యమును స్థాపించడానికి ముందు ఆయన దేవుని కుమారునిగా పరలోకములో నుండి అనాదిగా ప్రత్యక్షమవుచూ ఉన్న దేవుడైన అబ్రహాము పుట్టక మునిపే ఉన్న దేవుడై ఉన్న ప్రభువు ఆయన రక్షకుడిగా మన మధ్య నివసించటానికి, మనల్ని రక్షించటానికి, పాప బానిసత్వమును మనం విడిపించటానికి ఆయన రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆ ప్రవచన వాగ్దానములు దేవుడు తగిన కాలంలో నెరవేర్చి కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ప్రతి ఏర్పాటును దేవుడు తన చిత్త ప్రకారం జరిగిస్తూ మనందరి రక్షణార్థమై మనకు రక్షకుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి యోహాను సువార్త 12వ అధ్యాయంలో నేను లోకంలో రక్షించుటకు వచ్చితేను కానీ తీర్పు తీర్చుటకు రాలేదని ఆయన నామముందు మనకు రక్షణను మనం పొందుకొని అది ఆత్మరక్షణ అయి ఉన్నదని దేవుడు ఆ రక్షకుడు మన కొరకు మెస్సియాగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆయన లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఇక మీద ఆయన సింహాసనాసీనుడై రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాబోయే. కాబట్టి మనమందరము ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన మార్గమును సరళం చేసి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నానని ఈ లోకంలో ఆయన మన కొరకు రక్షకుడిగా ఉద్భవించాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల జీవముగల తండ్రి, అవును మీ తండ్రి మీ రాజ్యము శాశ్వతం, మీరు రాజుగా మిమ్మల్ని ఏలబోచి ఉన్నారు తండ్రి. మీరు పరలోకం నుండి భూలోకం నుండి దిగి వచ్చి పాపులమైన మమ్మల్ని కరుణించి మీ రాజ్యవాసులుగా చేయటం, మీరు మమ్మల్ని సిద్ధపరచటకు, మా ఆత్మను రక్షించటకు, మా పాపములు క్షమించటకు దేవుని గొర్రెపిల్లగా వచ్చి రక్షకుడిగా వచ్చి మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదికాల వాక్యదానం వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో రక్షణ భాగ్యమును అనుగ్రహించి మీరు రాజుగా ఎలబో పరిశుద్ధమైన శాశ్వతమైన నిత్య రాజ్య ప్రవేశం మా అందరికి అనుగ్రహించవాలి. మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆయన గూర్చిన ప్రవచన లేఖనము మనం గ్రహించినట్టు గల పరిశుద్ధాత్మ సహాయం మీకు అనుగ్రహించి నిత్య రాజ్య గూర్చిన మర్మములు మీకు తెలియబడినట్లుగా దేవుని ఆత్మ సన్నిధి మీకు తోడుగా ఉండి
మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.